ఇప్పుడు మీకు నేను చూపించబోయే వినాయక ఉత్సవ విగ్రహాన్ని చూసి మీరు కూడా చాలా బాగా సంతోషపడతారు. ఎందుకంటే స్వామివారి ఉత్సవ విగ్రహం అంత బాగా ఉంది ఇక్కడ. ఎదురుగా కనపడుతున్న మండపంలోనే స్వామివారిని ఏర్పాటు చేశారు. ఇప్పుడైతే మనం స్వామివారి దగ్గరకొచ్చేసాము. చూపిస్తాను చూడండి మీకు వినాయక స్వామివారిని. ముందుగా మండపాన్ని అయితే చూడండి. ఈ మండపం అంతా కూడా మనకు పాతకాలం పద్ధతిలో ఇంటి ముందు ఎర్రమట్టితో మొత్తం కూడా రాసేవాళ్ళు కదా! ఆ కలర్‌లో ఇక్కడ మండపాన్ని ఏర్పాటు చేశారు. చూడండి స్టెప్ బై స్టెప్ మండపానికి ఎంట్రన్స్‌ని ఏర్పాటు చేశారు మండపానికి. అలాగే ఇరువైపులా అరటి చెట్లను ఏర్పాటు చేశారు. అలాగే ద్వారానికి పైన గడ్డితో ఏర్పాటు చేశారు. ఈ మండపంలో స్వామివారికి ఇరువైపులా కూడా పైవైపు బాల గణపతిని, అలాగే మరొక వైపు ఆయుధాలు ధరించిన గణపతిని ఏర్పాటు చేశారు. వారి యొక్క చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. అలాగే స్వామివారికి పైవైపున మొత్తం కూడా గొడుగులు, రంగురంగుల గొడుగులను ఏర్పాటు చేశారు. అలాగే స్వామివారి ఉత్సవ విగ్రహానికి పైవైపు రాధాకృష్ణులను ఏర్పాటు చేశారు. మొత్తం కూడా మండపం మొత్తం కూడా ఇరువైపులా వినాయక వైభవాన్ని తెలిపే విధంగా, బాల జీవితాన్ని ప్రతిబింబించే విధంగా, అలాగే స్వామివారు ఆయుధాలు ధరించున్నప్పుడు ఉండే ఉగ్ర రూపాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మండపం లోపల రంగురంగుల గొడుగులైతే చాలా బాగా ఏర్పాటు చేశారు. మండపం లోపల వైపు చూడటానికి అవే చాలా ఆకర్షణగా కూడా ఉన్నాయి. ఈ వినాయక ఉత్సవ విగ్రహాన్ని తిరుచానూరు బైపాస్ దగ్గరలో ఏర్పాటు చేశారు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అంత బాగా డిజైన్ చేశారు. స్వామివారికి ఇక్కడ అలంకరణ కూడా అసలు మండపమే చాలా పద్ధతిగా ఉంది. పల్లెటూర్లలో మనం గుడిసేసుకుంటాం కదా! ఆ విధమైనటువంటి అట్మాస్ఫియర్‌తో ఇక్కడ మండపాన్ని ఏర్పాటు చేశారు. అది ఇక్కడ ఇంకా మరింత ఆకర్షణగా ఉంది. ఇది వీడియో అయితే చూశారు కదా! మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. చీకటి అయిపోయింది. సెల్లులో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ప్రసాదం తీసుకొని తింటూ ఇంటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ తిరిగి రేపటి రోజు మళ్ళీ వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం.